తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జూలై 29వ తారీఖున నాగుల పంచమి. ఆ రోజు విశిష్టత, అలాగే ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏ విధంగా చేయాలి, ఆ రోజు ఖచ్చితంగా పుట్టలో పాలు పోయాలా, లేకుంటే ఇంట్లోనే మనం పూజ చేసుకుంటే సరిపోతుందా? అలాగే ఇంకొంతమంది అడుగుతున్నారు, సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి, అలాంటి మాకు ఏదైనా పరిహారం ఉంటుందా, ఈ రోజున ఏమైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలా? అలాగే చాలామంది జీవితాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయి, వాటికి ఏమన్నా పరిహారం ఈ రోజున చేసుకోవచ్చా అని వీటన్నిటికీ మనం వివరాలు తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 29వ తారీఖు నాగుల పంచమి. ఆ రోజు ముందుగా విశిష్టత తెలియచేస్తారా? అసలు ఏంటి ప్రత్యేకత, ఆ రోజు ఏం చేయాలి? అలాగే చాలామంది కొన్ని పరిహారాలు అడిగారు, అవి కూడా మీ ముందు ఉంచుతాను. శ్రావణ మాసంలో మనకు పంచమి తిథి నాగుల పంచమి, గరుడ పంచమి అని అంటుంటారు. తర్వాత కార్తీక మాసంలో వచ్చే చవితిని నాగుల చవితి అని అంటారు. అవును, ఏంటండి వ్యత్యాసం? ఇప్పుడు మీకు గమనించుకుంటే శ్రావణం, భాద్రపదం, తర్వాత ఆశ్వీజం, కార్తీకం దాదాపు 90 రోజుల పాటు ఉండేటువంటిది. అంటే భాద్రపద మాసం చవితికి 1 నెల, ఆశ్వీజం మాసం చవితికి 2 నెలలు, కార్తీక మాసం చవితికి 3 నెలలు, 90 రోజుల పాటు నియమనిష్టలతో. అంటే శ్రావణ మాసం పంచమి రోజున ప్రారంభమైనటువంటి దేవతారాధన నాగుల పంచమితో, నాగుల చవితితో, కార్తీక మాసం చవితితో ఎండ్ అవుతుంది. అంటే ఈ 95 రోజుల పాటు ఒకప్పుడు పూర్వకాలంలో సర్పదేవతారాధన విశేషంగా చేసేవాళ్ళు. కాలక్రమేణా దాని యొక్క ఆరాధన తగ్గి ప్రారంభమైన నాగుల పంచమి, అంతమయ్యేటువంటి నాగుల చవితిన 2 రోజులే మధ్యగా గొప్పగా చేసుకుంటూ వస్తున్నారు. ఇది చెప్పవచ్చు. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కావాలనుకునేటువంటి వాళ్ళు, అలాగే కాలసర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నాగుల పంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. వ్రతంలాగా ఉంటుందండి. నాగదేవత ఆరాధన చేయాలమ్మా ఖచ్చితంగా. ఎలా అంటే ఇంట్లో కొంతమందికి కుదరకపోవచ్చు, లేకపోతే ఇంట్లోనే చేయాలా, పుట్టలో పాలు పోయాలా ఆ రోజు, అదొకటి కూడా చెప్తూ ఉంటారు. నాగుల చవితికి అయితే ఖచ్చితంగా పుట్టలో పాలు పోయటం చూస్తాం, మరి పంచమి రోజు కూడా అదే విధంగా చేయాలంటారా? ఆ విధంగానే. అంటే ఇక్కడ ప్రధానంగా మనకు ఈ నాగుల పంచమి రోజున చేయవలసినటువంటిది ఏంటంటే, భూమి తవ్వకూడదు, నాగలి పట్టకూడదు. రైతులు నాగలి పట్టరు, భూమిని తవ్వరు. ఒకప్పుడు మణిపురం అనేటువంటి ఇప్పుడు మణిపూర్, ఆ దేశంలో ఒక గౌడ బ్రాహ్మణుడు తనకి ఈ శాస్త్రం తెలియకుండా ఈ ఒక రోజున నాగలి పెట్టి దున్నడం ప్రారంభిస్తే అప్పుడు ఆ నాగలి చారుకి తగిలినటువంటి పాము పిల్లలు చనిపోయాయి. ఆ చనిపోయిన తర్వాత ఏమీ తెలియకుండా ఇంటికి వచ్చాడు. అసలు నా నాగుల తల్లి వచ్చి చూసి నా పిల్లల్ని చంపింది ఎవరని చెప్పి పసిగట్టి ఆ బ్రాహ్మణుణ్ణి కుటుంబంతో సహా చంపివేసింది. అంటే కరిచి చంపివేసింది, నా పిల్లల్ని చంపారనే క్రోధంతో. అంటే ఏమని పట్టుకుందనంటే, ఆ ఇంట్లో ఎవ్వరూ మిగలకూడదని చెప్పి. తర్వాత ఆల్రెడీ ఆయన గౌడ బ్రాహ్మణుడికి కూతురు వివాహం అయింది, పొరుగురులో ఉంటుంది. పొరుగురులో ఉన్న తర్వాత ఆ కూతురు కూడా చంపుదామని పోయేసరికి గోడ మీద ఆ కూతురు ఆ పాము యొక్క చిత్రపటాలు గీచి, అప్పుడు ఆ సర్పదేవత ఆరాధన చేసి, ఆ పాము కనబడగానే ఆ నైవేద్యంగా పెడుతుంది కదా, ఆ పాముకి నైవేద్యంగా పెట్టింది. తిన్న తర్వాత తాను చంపడం కోసం వచ్చినటువంటి ఆ నాగదేవత సంతోషించి, అమ్మ నీ తండ్రి ఈ విధంగా చేశాడు, నా పిల్లల్ని చంపడం ద్వారా నీ కుటుంబాన్ని నేను చంపివేయడం జరిగింది, నీ యొక్క పూజా విధానాన్ని చూసి సంతోషించి నేను సంతోషపడుతున్నానంటే నా తండ్రి కుటుంబాన్ని రక్షించుకోవాలమ్మా, ఏదైనా వరం ఇవ్వమ్మా అని అంటే అప్పుడు ఎందుకంటే పూర్వకాలంలో నాగదేవతలు మానవ రూపాన్ని కూడా ధరించి మానవ భాషలో మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఒక అమృత కలశం ఇచ్చి, ఆ అమృత బిందువులు కనుక మీ యొక్క పెద్దవాళ్ళ శరీరం మీద చల్లితే వాళ్ళు తిరిగి పునర్జీవితులు అవుతారు అని చెప్పి చెప్పడంతో పరుగున వెళ్ళింది. అప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎవరు తలుపు తీయట్లేదు పొద్దున పూట అయినప్పటికీ కూడా అని చెప్పి బలవంతాన తలుపులు తీసుకొని వెళితే అందరూ విగత జీవులుగా కనిపడిపోతే, అప్పుడు కూతురు వచ్చి తన చేతిలో ఉన్నటువంటి అమృత కలశంలోని అమృత బిందువుల్ని చల్లగా వాళ్ళు తిరిగి పునర్జీవితులయ్యారు. ఈ కథని పురస్కరించుకొని చాలామంది ఇప్పటికీ కూడా నాగదేవత ఆరాధన చేయడం వల్ల అపమృత్యు భయ దోషములు ఏవైతే ఉంటాయో తొలగిపోతాయి
అని చెప్పి జాతకంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన జాతక చక్రం చూడగానే స్త్రీకి సంబంధించి గర్భధారణ సమస్యలు ఉన్నాయని చెప్పవచ్చు. పురుషుడికి సంబంధించి కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మొబిలిటీ తక్కువగా ఉండడం, కౌంట్ తక్కువగా ఉందని కూడా జాతకం చూసి చెప్పవచ్చు. ఇవన్నీ దోషాలు తొలగిపోవడానికి నాగపంచమి వ్రతాన్ని ఆచరించమని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి విశేషంగా రావి చెట్టు కింద ప్రతిష్ఠితమైనటువంటి జంట నాగుల విగ్రహానికి కానీ, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి కానీ, లేదా నాగదేవతాలయానికి కానీ చేరుకొని చక్కగా ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టి రావాలి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకి సంతాన సమస్యలు తీరిపోయి చక్కగా సత్సంతానం కలుగుతుంది. అలాగే కాలసర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా కానీ ఒక గొప్ప పని అనుకుంటారు జీవితంలో, ఇది నేను నెరవేర్చుకోవాలి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం నాకు సఫలీకృతము కావటం లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ నాగుల పంచమి నుంచి ప్రారంభించి కార్తీక శుద్ధ చవితి అనగా నాగుల చవితి వరకు కనుక నిరాటంకంగా ఎవరైతే చేస్తారో స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి ఖచ్చితంగా ఇది అయ్యే లోపల జరిగి తీరుతుంది. ఇందులో సందేహమే లేదు. ఆ విధానాన్ని కూడా తెలియచేద్దామా తప్పకుండా. అంతేకాకుండా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పౌర్ణమి శుక్రవారము విష్ణు నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతం అండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎవ్వరు కూడా మిస్ కాకండి. సుమన్ టీవీ యాజమాన్యంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి వ్రత విధానంతో కూడుకున్నటువంటి వీడియో మీకు 1వ తారీఖు తర్వాత అందివ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఆ వీడియోని దగ్గర పెట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి ప్రపత్తులతో ఇప్పటిదాకా చేసుకున్నారు. ఇంకా విశేషంగా అమ్మవారికి విశేషమైనట్టుగా వేదములో రహస్యాంతర్గతమైనటువంటి పూజా విధానాన్ని మీకు ఇప్పటివరకు ఎక్కడా కూడా మీరు తెలిసి ఉండదు వీక్షించే సామాన్య ప్రేక్షకులకి. కాబట్టి అటువంటి పూజా విధానాన్ని వీడియో అందజేయడం జరుగుతుంది. వీడియో రాగానే లైవ్ చేసుకొని పెట్టుకోండి. 1-2 సార్లు వీడియో చూడండి. మనం పూజ ప్రారంభించేటప్పుడు షోడశ లక్ష్మీ పూజా విధానం ఉంటుంది. అక్కడ ఆ సమయంలో మీరు పూజా విధానాన్ని పట్టుకొని చక్కగా మీ ఇంట్లో కూర్చొని షోడశ లక్ష్మీ దేవత పూజ ఇప్పటి వరకు మీరు చేసుకున్న దానికంటే విశేషంగా చేసుకున్న భావన, ఆ పవిత్రత, ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇంతటి విశేషమైన పూజా విధానం సంబంధించిన వీడియో కోసం ఎదురు చూడండి. అలాగే ఈ సంవత్సరం పౌర్ణమి తిథి శుక్రవారము, విష్ణు నక్షత్రం శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి రోజు కూడా అవ్వడం, ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు ధన సమస్యలు, దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు 1-2 ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆటంకాల నివృత్తికి సంబంధించి షోడశ లక్ష్మి హవన కార్యక్రమం జరిపించి అమ్మవారి పూజలో ఉంచబడినటువంటి తామర మాల మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక విధానం జటిలమైనటువంటి పని, కాలసర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ సంవత్సరంలో ఈ పని నేను నెరవేర్చుకోవాలని ఆలోచించే వాళ్ళు ఒక చిన్న విధానం, ఏమీ లేదు. ఏదైనా రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ప్రతిష్ఠితమైనటువంటి ఈ యొక్క జంటనాగుల విగ్రహానికి చక్కగా అభిషేకం జరిపించిన తర్వాత కుంకుమ మరియు అన్నము కలిపినటువంటి 3 ముద్దలు ఆ యొక్క నాగదేవత దగ్గర నైవేద్యంగా పెట్టాలి. పెట్టి ఓం శం శరవణ భవాయ నమః లేదా సుబ్రహ్మణ్యాయ నమః లేదా మానసాదేవ్యై నమః అనుకుంటూ ఏదైనా కానీ నామాన్ని అనుకుంటూ 108 ప్రదక్షిణలు చేయాలి. లేదా శక్తి లేకపోతే 54 అయినా చేయాలి. అలా శ్రావణ మాసం నాగుల పంచమి నుంచి మొదలుకొని శ్రావణ మాసం శుద్ధ చవితి నాగుల చవితి వరకు గనక చేసినట్లయితే తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది. జటిలమైన సమస్య ఏ సంకల్పం ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది, అందులో సందేహమే లేదు. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ పెట్టినటువంటి నైవేద్యంలో 3 మెతుకులు తీసుకోవాలి. ఇది ఇక్కడ దీనికి ఒక నియమం ఏంటంటే పురుషుడికైతే ఏ విధంగానైనా చేయవచ్చు. స్త్రీలకి కొంతమంది ఋతుమతి అవుతారు కాబట్టి ప్రకృతి పరంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మధ్యలో ఆపకూడదు. కాబట్టి ఆమె ప్లేస్లో ఆమె సంకల్పాన్ని తీసుకొని భర్తనో కుమారుడో అత్తగారో తల్లో చెల్లో అక్కో ఎవరైనా బంధువో
ఎవరైనా కానీ స్త్రీ తరపున చేయొచ్చు. పురుషుడు కూడా ఏదైనా ఆటంకం వచ్చి చేయలేని రోజు ఉంటే ఆయన తరపున ఎవరైనా భార్యో చెల్లో అక్కో ఎవరైనా కానీ ఆ అమ్మగారో నాన్నగారు ఎవరైనా చేయవచ్చు. కానీ ఆ 90 రోజుల నియమం మాత్రం ఆపకూడదు, నిరాటంకంగా చేయవలసిందే. ఎక్కడ పోనీ ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ చేసాం, ఏదో పల్లెటూళ్ళలో వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళైనా కానీ చేయొచ్చు. కానీ ఎక్కడున్నా నియమం మాత్రం ఆ దేవతా పూజా విధానం ఇది ఆపకూడదు, ఖచ్చితంగా నెరవేరుతాం, అందులో సందేహమే లేదు. ఇది అనుభవపూర్వకమైనటువంటి తంత్రం. మొత్తం మీద ఈ పరిహారం అయితే ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఇక అందరూ చేసుకునే విధానం అయితే ఆలయానికి వెళ్ళి జంట నాగుల్ని దర్శించడం, అలాగే అక్కడ పూజ చేసుకోవటం అనేది ముఖ్యం అంటారు ఈ రోజున, పంచమి రోజు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.